మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం బోధిసత్వుడి కథలు చెప్పుకుంటున్నాం కదా, ఏదైనా ఒక కథ చెప్పు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు బోధిసత్వుడు వీళ్ళకి సమీపంలో ఉన్న ఒక రాజ్యంలో రాకుమారుడిగా జన్మించాడట. ఆ రాజుగారికి పెద్ద భార్యకి మొదట ఒక కుమారుడు కలిగాడు. చాలా జ్ఞాన సంపన్నుడుగా అవుతాడని చెప్పారట ఆ పిల్లవాడు పుట్టినప్పుడు. వీళ్ళు చెప్తారుగా కార్తాంతికులు. అయితే ఈయన ఏం చేశాడు, మహాశాసనుడు అని పేరు పెట్టారు పిల్లవాడికి. మహాశాసనుడు పుట్టిన కొంతకాలానికి రాణిగారికి ఇంకో కుమారుడు కూడా కలిగాడు. సోమదత్తుడు అని పెట్టారు. ఈ సోమదత్తుడు పుట్టిన కొంతకాలానికి రాణిగారు మూడోసారి గర్భవతి అయినప్పుడే ఏదో అనారోగ్యం చేసి మరణించారట. ఇద్దరు రాజకుమారులు. ఈయన ద్వితీయ వివాహం చేసుకున్నారు తండ్రి. చేసుకుంటే ఆవిడని ఒక ముగ్గురు నలుగురిని చూసి చాలా అందగత్తెగా ఉన్న ఆవిడని చేసుకున్నారు. ఆవిడంటే చాలా ప్రీతిగా ఉండేవారు. ఆవిడ కొంచెం కుమారులతో అంటీ ముట్టినట్టు ఉండేది. కానీ రాజుల ఇళ్లలో ఏముంది, రాణిగారులే వచ్చి పిల్లల్ని సేవించక్కర్లా, పిల్లల సేవకులు వేరేగా ఉంటారు, వాళ్ళకి వేరే నడుస్తాయి కదా. ఈవిడ కొంచెం రాజుగారితో ప్రీతిపాత్రంగా ఉండేది. కొన్నాళ్ళకి ఈవిడ కూడా గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆవిడకి ఏదైనా మనసుంటే అడుగు, ఏదైనా మనసుంటే అడగమన్నాడు. ఆవిడ తర్వాత అడుగుతా అన్నది. ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు. మళ్ళీ కుమారుడే కలిగాడు. వీడు ఎంతో ముద్దైన పిల్లవాట. రాజుగారు మహామురిపంతో నువ్వు కోరిన కోరిక తీరుస్తాను, ఏం కావాలో అడగమన్నాడు. ఆవిడ నాకు అవసరమైనప్పుడు అడుగుతానని చెప్పింది. పిల్లవాడు పేరు ఆదిత్యుడు అని పెట్టారు. ఈ ఇద్దరు పెద్ద మగ పిల్లలు, ఈ చిన్న పిల్లాడు కలిసే పెరిగేవాళ్ళు, బాగానే ఉండేది. ఈ ఆదిత్యుడికి ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాక ఆ రాణిగారు ఒకరోజు పిల్లవాడి పుట్టినరోజు నాడు ఆయన ఏదో మాట వరుసకి నీకేం కావాలో ఎప్పుడు అడుగుతానన్నా అడగలేదంటే, ఇప్పుడు అడుగుతున్నాను, ఆదిత్యుడిని రాజుని చెయ్యండి అని అడిగింది. అడిగేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు. అటైటా చేస్తాము, పెద్ద భార్య పట్టపురాణి, పిల్లలున్నారు, జ్యేష్ఠుడున్నాడు, పెద్దవాడు ఉన్నాడు, పైగా అతనేమో రాజుగా తగిన లక్షణాలు కలిగిన వాడు, అట్లా ఎట్లా చేస్తాము, కాదన్నాడు. కాదంటే ఆవిడంది, మీరు నా పెళ్ళైన నాటి నుంచి నీకేం కావాలో అడుగు అన్నారు. తప్పలేదు, ఇదే నా కోరిక, తప్పలేదు, నేను అడిగింది చేయవలసిందే. ఈయనకేం చేయాలో పాలుపోల, చూద్దామన్నాడు. ఇది ఆదిత్యుడికి 14వ పుట్టినరోజు అయింది. 15 ఏడు వచ్చి 15 ఏళ్ల పిల్లాడిని రాజుని ఏం చేస్తారు, వాడు ఇంకా పెద్దవాడు అవ్వాలిగా. ఒకనాడు ఏం చేశాడు, పెద్ద కుమారుని చిన్న కుమారుడిని పిలిచి, ఒరే నాయన, ఇక్కడ పరిస్థితులు బాగుండలేదు, మీ మీద ఏదైనా ఆపద వాటిల్తుందేమోనని నాకు భయంగా ఉంది. కాబట్టి నువ్వు తమ్ముడిని తీసుకుని దేశాటనకి వెళ్ళిపో, కొంత సొమ్ము చెత్తపుచ్చుకుని వెళ్ళు. రేపొద్దున నేను గతించానన్న వార్త తెలిసేదాకా నువ్వు రావద్దు. నా తర్వాత జ్యేష్ఠుడు కాబట్టి రాజ్యం తప్పకుండా నీకు వస్తుంది, అప్పటి వరకు వెనక్కి తిరిగి రావద్దు, ఇక్కడ మీకు ప్రమాదం ఉంది అని చెప్పాడు. సరే, కుమారులు ఇద్దరు సరేననుకున్నారు. వెళ్ళిపోమంటాడు తండ్రి. వీళ్ళిద్దరూ ఈ ఊరు వెళ్దాం ఆ ఊరు వెళ్దామని మ్యాపులు చూసి అవి చూసి ఇవి చూసి ఎక్కడికి వెళ్ళాలి మాట్లాడుకుంటుంటే, ఆ ఆదిత్యుడు వీళ్ళ వెనకాలే తిరుగుతూ, ఓహో అన్నయ్యలు ఇద్దరు ఎక్కడికో షికారు వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళకపోతే ఎట్టా అని వాళ్ళు బయలుదేరే టైంకి తన గుర్రం వేసుకుని తను కూడా వచ్చేసాడు. వద్దని ఎంత వారించినా వాడు వినలే. మీతో పాటే నేను విడిగా ఉండను, మీరు లేకుండా నేను అసలు ఊళ్ళో ఉండను అని చెప్పి వీళ్ళ వెనకాల పడ్డాడు. ముగ్గురు కలిసిపోయారు. చిన్నరాణికి కూడా తెలిసిపోయింది, తన కొడుకు అన్నయ్యలు లేకుండా ఉండడు ఇక్కడికి, అంతే. ఇంకా రాజు కూడా ఏమనుకున్నాడంటే, ఇలాంటిది ఏదైనా జరిగితేనే ఈవిడ కొంచెం సరిగ్గా అవుతుందని అనుకున్నాడు, ఊరుకున్నాడు. వీళ్ళు ముగ్గురు ఎన్నో దేశాలు తిరిగారు, ఎన్నెన్నో ఊళ్ళు, ఆ ఊరు ఈ ఊరు బోల్డని ఊళ్ళు తిరిగారు. మధ్యలో ఆ కాలంలో ధర్మసత్రాలు ఉండేవి, క్షత్రియుల పిల్లలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి. వీళ్ళ దగ్గర కొంత ధనం ఉంది, అవసరమైతే అది కూడా వాడుకోవచ్చు. తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే సరే, ఒక అటవీ ప్రాంతంలో బాగా దాహంగా ఉందని ఎక్కడో కూర్చున్నారు. దాహం వేస్తుంది అనేసరికి చిన్నవాడు అన్నాడు, అన్నయ్య నేను చూసొస్తాను, మీ ఇద్దరు కూర్చోండి అని చెప్పి ఎక్కడికో ముందుకు నడిచి వెళ్ళాడు. వెళ్తే వాడికి అక్కడ ఒక చెరువు కనపడింది, ఒక కొలను. ఎంత అందంగా ఉందో ఆ కొలంలో ఒక భూతం ఉంది. కుర్రాడికి అది తెలియదు. నీళ్ళ కోసం దిగాడు, ఒక చుక్క తాగాడేమో, ఇక అందులో బందీ అయిపోయాడు. ఎంతసేపటికి తమ్ముడు రాల. మహాశాసనుడు కాళ్ళు చాపుకుని పడుకున్నాడు కింద. అయ్యో ఏమిట్రా ఇంతసేపు అయినా రాలేదు అని లేవబోయాడు. లేకపోతే సోమదత్తుడు, నువ్వెందుకన్నయ్యా లేవడం, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి చూసొస్తాలే అని
సో ఈ ఆదిత్యుడు వెళ్ళిన దారిలోనే సోమదత్తుడు కూడా వెళ్ళాడు. వెళ్తే చెరువు కనపడింది. కనపడితే మామూలుగా ఆలోచించాలి కదా, ఇదేంటి చెరువు ఉంది, తమ్ముడు మునిగిపోయాడా, ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, కాళ్ళు వెళ్ళినాయా, అవన్నీ చూడల. అప్పటికే చాలా దాహంగా ఉంది, కొన్ని గంటలైంది మంచినీళ్ళు తాగి. నీళ్లు తాగి చూద్దామని దబదబా దిగేశాడు నీళ్ళల్లోకి. దిగంగానే ఇది భూతం పట్టేసుకుంది. ఎప్పటికీ రాలా సోమదత్తుడు. తమ్ముళ్ళిద్దరూ ఏమైపోయారో తెలియలా ఇతనికి. సరే చూద్దామని కత్తి తీసుకుని, అంతకుముందు వీళ్ళు ఏం చేశారు, గుర్రాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఆయుధాలు ఉన్నాయి. తమ్ముళ్ళిద్దరూ ఆయుధాలు వదిలిపెట్టి ఒట్టి చేతులతోటే వెళ్ళారు. ఇతను మాత్రం తనది బ్రహ్మాండమైన చంద్రహాసాన్ని పట్టుకుని, ఖడ్గహస్తుడే వచ్చాడు, హాసాసండని రాస్తారు, కత్తి పుచ్చుకుని వెళ్ళాడు. చూస్తే చెరువు నిండా కళగా ఉంది. నిండా ఎలా ఉన్నాయి పువ్వులు, ఆకులు. బాగా గమనించి చూశాడు, తమ్ముళ్ళ కాళ్ళ గుర్తులు కనపడుతున్నాయి లోపలికి. దిక్కండా గట్టు మీద ఉంచున్నాడు. ఖచ్చితంగా తమ్ముళ్ళు నీళ్ళల్లో ఉన్నారు తెలిసిపోయింది అతనికి. ఈ లోపల ఉన్న భూతం చూసింది రావటల్లా. మహాశాసనుడు దిగేలాగా లేడు. మిగిలిన ముందొచ్చిన వాళ్ళిద్దరూ జ్ఞానశూన్యులు, దిగేశారు నీళ్ళలో. ఇతను అట్లాంటి వాడు కాదు, వీడు తెలివైన వాడు. వీడు తెలివి. రెండోది పరకాయించి చూస్తున్నాడు. తమ్ముళ్ళిద్దరి కాళ్ళ గుర్తులు లోపలికి కనపడుతున్నాయి, బయటికి కనిపించట్లా. అడుగులేస్తే ఎవరైనా వస్తే కనపడద్దు మరి. ఇక ఎంతసేపటికి దిగల. ఇక దిగడని నిశ్చయించుకుని ఈ లోపలున్న భూతం ఒక బోయవాడి స్వరూపంలో ఇంకో పక్క నుంచి వచ్చింది. ఎవరు పోయి నువ్వు అని అడిగి, ఈ కొలంలో నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి, అలసట పోగొడతాయి, మంచినీళ్ళు తాగు, మాట్లాడుకుందాం అనేసరికి నేను నీళ్లు తాగను, మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు, తమ్ముళ్ళు నీటిలో ఉన్నారేమో అని అనిపిస్తోంది అనేసరికి, మరి దిగిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అయితే నీళ్ళలో ఉండాల్సిందే అని చెప్పాడు బోయవాడు. ఇతనికి ఏమనిపించింది, ఇంత నిర్మానుష్యంగా ఉన్న అడవిలో ఇప్పుడు ఒక 10 రకాల కాళ్ళగుర్తులు ఉన్నాయి అనుకో, చెరువు కట్టున పోనీ ఒక రకం, ఇక్కడ ఉన్నవి 2 కాళ్ళగుర్తులు, ఆ 2 తన తమ్ముళ్ళవి. తన ముందే వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు, మూడో మనిషి లేడు. బోయవాడు ఇందులో మంచినీళ్ళు తాగుంటే ఆల్రెడీ తాగి పైకి ఎక్కాడంటే వాడి కాళ్ళ గుర్తులు ఉండాలిగా, అంతే, అవి లేవు. ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు. ఇవి మధురంగా ఉన్నాయి, ఈ నీళ్లు తాగితే నీ కోపిక వస్తుందని ఎటా చెప్తాడు తాగని వాడు. ఒకవేళ ఇతనే తమ్ముళ్ళని ఏదో చేశాడు అనిపించేసరికి కత్తి తీసాడు. నిజం చెప్పు, మా తమ్ముళ్ళు ఏమయ్యారు, ఇద్దరు ఇక్కడికి వచ్చారు అనేసరికి బోయవాడు నవ్వాడు. ఇది కుబేరుడి కొలను. ఈ కొలంలోకి దిగినవాడు జ్ఞాన సంపన్నుడు కాకపోతే వాడు నా పాలపడతాడు. నేను దీనికి కాపలాదారిని. నీ ముందొచ్చిన వాళ్ళిద్దరికీ జ్ఞానశూన్యులు, వాళ్ళు తెలివిగల వాళ్ళు కాదు. తెలివిగల వాడినే నేను వదిలిపెడతా. నా లోపలికి దిగిన వాడు ఎవడైనా సరే నా వాడేవాడు. వాడికి జ్ఞానం ఉంటేనే వాడిని వదిలేస్తా. నువ్వు తెలివిగల వాడివి పైన ఉంచున్నావు, దిగితే నీ సంగతి నాకు తెలుస్తుంది అన్నాడు. అంటే మహాశాసన్ అంటాడు, నీకు జ్ఞానమే కావాలంటే నేను బోధిస్తానే, చిన్నతనం నుంచి చదువుకున్నాను నేను. నీకు ఏ విషయంలో కావాలో చెప్పు, ఏది కావాలి నీకు, అది నేను నీకు చెప్తాను. కానీ నాకు చాలా అలసటగా ఉంది, తమ్ముళ్ళని పోగొట్టుకున్నానన్న దిగులు ఒకటి పట్టుకుంది. నా ఆకలి అలసట 2 తీర్చావంటే అప్పుడు నీకు కావలసిన జ్ఞానాన్ని బోధిస్తాను, మా తమ్ముళ్ళని నాకు అప్పచెప్పు అనగానే ఆ భూతం ఉంది, ఇక్కడే నాది పర్ణశాల ఉంది రా అని ఇతన్ని బోయవాడి వేషంలోనే మహాశాసనుడిని వెంబడిపెట్టి తీసుకుపోయింది. అక్కడికి వెళ్ళి శుభ్రంగా పళ్ళు తిని మంచినీళ్ళు తాగి ప్రశాంతంగా కూర్చుని, మహాశాసనుడు ఇతను ఎవరు బోధిసత్వుడు, కిందటి జన్మలో జ్ఞానం సహజంగా ఉంది ఆయనకి. ఓహో, అప్పుడు ఇతను అడిగినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇతనికి చెప్పాడు ఆ బోయవాడికి. మానవులు ఎలా పుడతారు, ఎలా మరణిస్తారు, ఇది ఎంత సహజంగా జరుగుతుంది, పువ్వులోకి తేనె వచ్చినట్టు, కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టు, ఎలా సహజంగా జరిగి ఎలా సహజంగా వెళ్ళిపోతుందో చెప్పేసరికి అతను చాలా సంతోషిస్తాడు. ఆ బోయవాడి రూపంలో ఉన్న ఈ రాక్షసుడు, భూతం అనే చెప్తారు. చెప్పు, సరే చాలా సంతోషించా, నాకు అర్థమయ్యేలాగా చెప్పావు, నువ్వు జ్ఞాన సంపన్నుడివి, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు 2 తమ్ముళ్ళు మునిగిపోయారు, నీకెవరు కావాలో చెప్పు, ఒకడిని ఇస్తాను అనగానే ఇతను బాగా ఆలోచించి, ఆదిత్యుడు నువ్వు నాకు, అతన్ని తీసుకెళ్తాను నేను అన్నాడు. అనేసరికి తను ఆశ్చర్యపోయాడు భూతం. అదేమిటి, ఆదిత్యుడు నీ సొంత తమ్ముడు కాదు, నీ సవతి తమ్ముడు, పైగా నీ సవతి తల్లి మీ బదులు ఆదిత్యుడికి రాజ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ ప్రమాదాన్ని శంకించే నీ తండ్రిని మిమ్మల్ని బయటికి వెడలు నడిచాడు.
నీ సొంత తమ్ముడిని అడుగు, సంతోషంగా ఇస్తానన్నాడు. ఇస్తానంటే ఒప్పుకోలే మహాశాసనుడు. అలా కుదరదు, మా ఆదిత్యుడిని మా తండ్రి పంపించలే, వాడంతటి వాడు మా వెనకాల మా స్నేహంతో వచ్చాడు. మా తల్లి గన్న సంతానం నేను ఉన్నప్పుడు మా పింతల్లి కూడా ఆవిడ గన్న సంతానం ఆవిడకు ఉండాలి కదా. సోమదత్తుడిని భగవంతుడికి ఇచ్చేశాను అనుకుంటా, కానీ ఆదిత్యుడు లేకుండా నేను వెళ్ళను. అతన్ని తీసుకెళ్ళి మా నాన్నకు అప్పచెప్పాలి. అతను చిన్నపిల్లవాడు, మా వెనకాల వచ్చాడు. రాజ్యం మా తండ్రిది, ఆయన ఏం చేయదలుచుకుంటే అది చేస్తాడు. ఆయన మాట నేను కాదనేదే లేదు అనగానే సంతోషించాడు భూతం. నీ కొట్టి జ్ఞానమే కాదు, నీకు బుద్ధి కూడా ఉంది, ధర్మం ఉంది నీకు. మీ ఇద్దరు తమ్ముళ్ళని నీకు ఇచ్చేస్తానని సోమదత్తుణ్ణి ఆదిత్యుణ్ణి కూడా బయటికి తీసుకొచ్చాడు వాళ్ళతో. అయితే ఆ భూతం ఏం చేశాడంటే చాలా రోజులు తన దగ్గరే వీళ్ళని అట్టపెట్టుకున్నాడు. ఎన్నో మానవ సంబంధాల పట్ల అతనికి ఉన్న అన్ని అనుమానాలని ఇతని దగ్గరే తీర్చుకున్నాడు. కొన్నాళ్ళకి ఇక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు వెనక్కి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అప్పటికి రాజుగారు అనారోగ్యంతో ఉన్నాడని కబురు వచ్చేసింది. ఊళ్ళోకి వెళ్తుంటేను రాజు మరణించాడు. ఇతను రాజ్యంలోకి వెళ్ళేసరికి మహాశాసనుడే రాజు అని జనాల్లోకి ఆల్రెడీ వచ్చేసింది. మహాశాసనుడు రాజయ్యి తన తమ్ముడైన సోమదత్తుణ్ణి మంత్రిగాను, చిన్న తమ్ముడైన ఆదిత్యుణ్ణి సర్వసైన్యాధ్యక్షుడుగాను చేసుకున్నాడు. తమకు సహాయం చేసి తమ్ముళ్ళని మళ్ళీ తనకి తిరిగి ఇచ్చిన భూతాన్ని కూడా తన రాజ్యంలో తనతో పాటు తీసుకొచ్చుకుని తన రాజ్యంలో అది ఉండడానికి ఒక నివాసాన్ని కూడా ఏర్పరిచి తమతో పాటే ఉంచుకున్నాడు. బాగుంది. బోధిసత్వుడు శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ భూతం కూడా ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఓ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.